హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే జిమ్‌కి బాడీ అయితే ఇలా దప్పమైంది. దాన్ని సన్నం చేసుకోవాలనేసి ఒక ఫ్లిప్‌కార్ట్‌లో ఒక రోలర్ జిమ్ చేసేది పర్చేస్ చేసినాను. అది ఎలా ఉంది? ఏమి అనేది అన్బాక్స్ చేస్తాను. అలాగే చూడండి. ఇప్పుడైతే ప్రెజెంట్‌లీ ఈ సైజ్ 80 కేజీ ఉన్నాను. నెక్స్ట్ చూడాల. ఈ జిమ్ చేస్తే ఎంత యూజ్ అయితుంది ఏమనేది మీరు చూడండి ఆ వీడియోలో. చాలా రోజులైంది వీడియో వచ్చేసి. ప్లీజ్ మా ఛానల్‌ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయకుండా, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఈ వీడియోలోకి పోదాం. ఎలా అన్బాక్స్ చేస్తానో, అది ఎలా ఉంటుంది ఏమనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చూడండి ఇదే బాక్స్ జిమ్సెస్ ఇదే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసినాను. ఇదొచ్చి 1976 పడుతుంది. కానీ దీన్ని చేసి నేను జిమ్ చేసి సన్నం కావాలనుకున్నాను. ఏం చేసేది ఇప్పుడుండే హెల్తీ వల్ల అందరూ తినే భోజనం వల్ల ఫుల్ దప్పమైపోతున్నారు ప్రతి ఒక్కరు. ఏమో మార్నింగ్ ఒక ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా జిమ్ చేసి సన్నం కావాలనుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తాను సన్నం అవుతానా లేదా అనేసి. డెఫినెట్లీ వీడియోలో కనిపిస్తాను. ఇప్పుడైతే మనము అన్బాక్స్‌లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇలా కట్ చేయాలి. నేను బాక్స్ అయితే ఓపెన్ చేసినాను. సేమ్ చూడండి ఈ కలర్ సేమ్. బట్ ఇదేమి వచ్చింటే మ్యాట్ కాళ్ళ కిందకి వేసుకొని చేసేది. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుందేమి చూడండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చేది వచ్చి ఫుల్ బాక్స్ వచ్చి పార్ట్స్ ఇస్తారు. మనము దాన్ని సెట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి ఏమేమి వచ్చింది దీని లోపల. చూడండి ఈ ఫుల్ స్టిక్ ఏదైతే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఇట్లా సౌండ్ చేస్తూ ఉంటాను. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడైతే చూపిస్తాను అవి పార్ట్స్ ఎలా ఫిట్ చేస్తారు ఏమనేది నేను చూపిస్తాను. చూద్దాం. మీరు ఎప్పుడైనా ఇది చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. దీన్ని చూసి మీరు కూడా ఇది ఇట్లా రోలర్ తెచ్చేసి చేసుకోవచ్చు. అది చూపిస్తాను. ఓకే, కట్ అయితే ఇది రోలర్ అయితే ఇప్పుడు పెట్టుకుని అయిన తర్వాత ఒక్కొక్క పార్ట్స్ తీసుకోవాలా. ఇది చేయిలకి వేసుకునేది ఆ పక్క సైడ్ ఇది. ఇప్పుడు దాన్ని ఎలా ఫిట్ చేస్తారు ఏమనేది చూడండి. ఫస్ట్ దాని లోపలికి ఫుల్ ఆల్రెడీ ఓపెన్ ఉంటుంది, దాంట్లో సెట్టింగ్ ఉంటుంది. మనము దాన్ని తిప్పుకోవాలా. ఇలా తిప్పుకుంటే అది కరెక్ట్గా ఆమెట నెట్ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకొని లూజ్ ఉంటే ఆల్రెడీ ఫస్ట్ లూజ్ ఇచ్చింటారు, మనము టైట్ చేసుకోవాలా. ఆ పక్క ఈ పక్క ఫిట్ చేసుకోవాలి ఫస్ట్. అది ఆల్రెడీ మనము ఇట్లా ప్రెస్సింగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా వస్తుంది చేసుకునేదానికి. ఇంకా చూపిస్తా. అంటే అది మనము చేయి పట్టుకుంటాం కదా, ఇట్లా ముందర పట్టుకునే దానికి హ్యాండిల్ ఇస్తారు. అది ఆ పక్క ఈ పక్క దాన్ని కరెక్ట్గా నీట్గా మనము సెట్టింగ్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసేకి అవుతుంది. ఇప్పుడైతే ఇది హ్యాండల్, ఇది పట్టుకునేదానికి ఇలా పట్టుకొని ఇసేది. ఆ వీడియో చూపిస్తాను ఎలా ఉందో చూడండి. మీరు ఇది తెచ్చుకుంటే మన బాడీ ఫిట్నెస్ బాగుంటుంది, మనం సన్నమవుతాము అనేసి ఇది ఆల్రెడీ నేను తెచ్చుకున్నాను. కానీ చేస్తా నేను ఎలా ఉంటాను ఏమనేది నా ఫిట్నెస్ గురించి నేను అప్డేట్ చేస్తాను మన వైటీ స్టూడియోలో. చూడండి ఇది ఒక మ్యాట్ వస్తుంది. దానిపైన ఇది వేసి ఇట్లా చేసేదానికి అది ఎలా ఏమనేది చూపిస్తాను. ఈ గమ్మాతాయి ఇది గమ్ము వస్తుంది. ఈ గమ్ము తీసి ఇట్లా మెత్తిచ్చేది. గమ్ము తీసి మెత్తిచ్చేది దాంట్లో. చూడండి అలా కరెక్ట్గా పొజిషన్ చూసుకొని మనం అలా చేస్తే కరెక్ట్గా దానికి మెత్తుకుంటుంది. పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. మెత్తగా బెడ్ ఉన్నట్లు ఉంటుంది. కరెక్ట్గా పొజిషన్లో పెట్టాల. అండి అలా పొజిషన్ పెట్టుకుంటే మన చెయ్యి హ్యాండిల్ ఏమయ్యలేదు, బాగా ఉంటుంది. ఇప్పుడైతే దానికి మీటర్ వస్తుంది. మీటర్ ఎలా ఫిట్ చేసేది అది చూపిస్తా. చూడండి ఇప్పుడైతే అది ఆల్రెడీ అది మీటర్ ఉంది, డెమో చూపిస్తాను ఎలా జిమ్ చేయాలి ఏమనేది. చూడండి ఇలా వస్తుంది జిమ్ చేయాలంటే. ఇలా చేయాల బాడీ ఫుల్ ఫిట్గా
ఇదిగా వస్తుంది, చాలా బాగుంటుంది ఇదిగా ఇలా చేస్తే. ఇప్పుడైతే చూడండి ఎంత అంటే డైలీ ఒక 30 మినిట్స్ అన్న చేస్తే మనం బాడీ ఫిట్గా ఉంటుంది. కానీ చాలా కష్టం అయినా మనం ఫిట్గా ఉండాలంటే మనం డెఫినెట్లీ ఇచ్చేస్తే మనకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఫస్ట్ నేను ఇప్పుడుదా ప్రజెంట్ తీసుకున్నాను, చూద్దాం దీన్ని ప్రయత్నం చేద్దాం. సన్నమయ్యేదానికి ఎలాగైనా సన్నమయ్యేదానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని స్టైల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇప్పుడు ప్రజెంట్లీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూద్దాం ఎలా చేస్తానండి. ఇది ఫస్ట్ టైం ముక్కుంటాను, స్వామి నేను ఏమన్నా చేస్తే సన్మ వల్ల అని కోరుకుంటున్నాను. అదైతే ఇప్పుడైతే నేను పొజిషన్ తీసుకుంటున్నాను. సన్నం కావాలని బిన్న ఈ కడుపు ఒకటి తగ్గిపోతే నాకు ఫ్రీగా ఉంటుంది అనుకుంటాను. ఫస్ట్ ఇలా ఇలా పెట్టుకోవాలా. చూడండి ఎలా కష్టం ఉంటుందో. కడుపు అయితే చాలా కష్టమవుతుంది, అయినా స్టార్ట్ చేస్తాను. మై గాడ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా కష్టమవుతుందో జిమ్ చేయాలంటే. ఒక సన్నంగా ఉన్నప్పుడు ఏమీ అనిపించలేదు, దప్పమైతే సన్నం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. సన్నం కావాలని భోజనం కూడా లిమిట్గా తినేదానికి ట్రై చేస్తాను, అయినా కానీ దప్పము గెయిన్ అవుతూనే ఉన్నాను. ఏం చేసేది అర్థమవుతానులే. ఇప్పుడు ఉండే ఫుడ్స్ వలన లేకపోతే గ్యాస్ ఫుడ్స్ వలన, గ్యాస్లో చేసే ఫుడ్ వలన కట్లా చేస్తున్నప్పుడు ఏం లేదని సన్నగానే ఉన్నాను. ఎప్పుడు గ్యాస్ వచ్చిందో అప్పటి నుంచి ఆల్రెడీ ఫుడ్ కూడా లిమిట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, అయినా కానీ సన్నమయ్యేదానికి అవుతానులే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చి ఈ వీడియో ఎందుకప్ప లాగ్స్ వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ లాగ్స్ వీడియో ఎందుకు చేయాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనాల్లో వచ్చి ఆల్రెడీ అందరూ దప్పమైపోతూ ఉన్నారు కదా. ఒక చిన్న ప్రయత్నం సన్నం కావాలనేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చినట్లుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా. నా ఛానల్ పేరు తెలుసు కదా, నాగరాజ్ తెలుగు లాగ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో కనిపిస్తా. అంతవరకు బాయ్ బాయ్.